రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే హరీష్ రావు విచారణ స్టార్ట్ అయింది. సో హరీష్ రావు విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే విచారణ స్టార్ట్ అయింది. సో సిట్ అధికారులు హరీష్ రావు ముందు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? కేసులో కీలక పరిణామం చర్చిస్తున్నట్టు గత 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతృత్వం మాజీ మంత్రి హరీష్ రావుకు నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో శిక్షాధికారులు నోటీసులు ఖరీదు చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే హరీష్ రావుకు నోటీసులు ఖరీదు చేసిన నేపథ్యంలో కొద్దిసేపటికనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు వచ్చేసిన హరీష్ రావు మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో సీనియర్ నేతగా ఉన్న హరీష్ రావు హాజరు కావడం కంటే వారితో పాటు న్యాయవాదులను సైతం అనుమతించాలని కోరిన నేపథ్యంలో న్యాయవాదులు ఎవరిని కూడా అనుమతించలేదు, కార్యకర్తలు ఎవరిని కూడా అనుమతించలేదు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎవరిని కూడా అనుమతించకుండా కేవలం ఒక హరీష్ రావు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతించారు. ప్రస్తుత ముందు హరీష్ రావు విషయాన్ని హాజరు కావడం కంటే ఇక ఇప్పటికే ఈ కేసులో 5 అధికారులు అరెస్ట్ చేశారు. అందులో డీసీపీ రాధాకృష్ణ కావచ్చు, రమేష్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతమ్మ కావచ్చు, మరోవైపు ఒక ఛానల్ ఎండీ కావచ్చు, ఈ అందరినీ కూడా అరెస్ట్ చేసి విచారించారు. ఆ తర్వాత ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మాజీ ఎస్ఐటీ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావుని కూడా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము శిక్షాధికారులు స్వీకంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేశారు. ఇటీవల కాలంలో ఒక ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకొని 2024 మార్చి 10వ తేదీన నమోదైనటువంటి కేసు ఆధారంగా హరీష్ రావుకు శిక్షాధికారులు నోటీసు ఖరీదు చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు విచారణకు హాజరుగా ఉంది. ఇదే కేసులో గతంలో చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి మరొక వ్యక్తి అటు హరీష్ రావు మీద ఫిర్యాదు ప్రకారము గతంలో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు చేసి అయితే హైకోర్టు తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల కాలంలో చక్రధర్ గౌడ్ చేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కానీ ఆ కేసులో మాత్రం హరీష్ రావుని ఈ రోజు వినలేదు. 2024 మార్చి 10వ తేదీన నమోదైనటువంటి కేసు ఆధారంగా, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారంగా ఇటీవల కాలంలో అధికారులు గతంలో అరెస్ట్ అయినటువంటి ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు కావచ్చు, రమేష్ రావు కావచ్చు, తిరుపతమ్మ కావచ్చు, రాధాకృష్ణ రావు కావచ్చు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, ఒక ఛానల్ ఎంపీ శ్రవణ్ రావు కావచ్చు, ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చేసుకొని హరీష్ రావుని ఈ రోజు శిక్షాధికారులు విచారించారు. నిన్న అతని ఇంటికి అతను అనుమతి లేకపోవడంతో శిక్షాధికారులు 160 CRPC నోట్స్లు హరీష్ రావుకు సర్వ్ చేశారు. నోట్స్లు అందుకున్న తర్వాత సిద్దిపేట నుంచి వచ్చినటువంటి హరీష్ రావు ఈ రోజు సిట్ అధికారుల ముందుకు వచ్చేటువంటి విచారణ కాదు. ఇందులో ప్రధానంగా సిట్ అధికారులు హరీష్ రావుని అనేక కీలక ప్రశ్నలు కూడా సంధించే అవకాశం ఉంది. ఎందుకంటే సిట్ అధికారులకు గతంలో పనిచేస్తున్న ఎస్ఐటీ అధికారులతో మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎస్ఐటీ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చింది, కాల్ డేటా ఆధారంగా చాలా ప్రశ్నలన్నీ కూడా ముందు వచ్చి హరీష్ రావుని సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు బాధితులు ఎవరైతే టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కావచ్చు, మరోవైపు కేంద్ర శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నది బండి సంజయ్ స్టేట్మెంట్ కావచ్చు, వారు ఇచ్చినటువంటి ఆరోపణలు వారినటువంటి ఆధారంగా హరీష్ రావుని సుదీర్ఘంగా శిక్షాధికారులు ఈ రోజు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఎండి శ్రవణ్ రావుకు మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఎండి శ్రవణ్ రావుకు ఎందుకు మీరు అనేక సార్లు కాల్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ అనేక ప్రశ్నలతో కూడా శిక్షాధికారులు విధికంగా హరీష్ రావు స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్న అవకాశం. ఇందులో ఈ రోజు కేవలం హరీష్ రావు స్టేట్మెంట్ మాత్రమే నమోదు చేస్తున్నారు. అతని వాంగ్మూలం మాత్రమే 160 CRPC స్టేట్మెంట్ ఆధారంగా అతని వాంగ్మూలం ప్రకారమే అతని వాంగ్మూలం మాత్రమే నమోదు చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు విచారణ తర్వాత మళ్ళీ ఇంకో రోజు పిలుస్తారా లేదా ఇంకొక విచారణ వరకు క్లోజ్ చేస్తారా అనేది కూడా మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటి వరకు అయితే కేవలం అధికారులు వచ్చారు, అధికారులు అరెస్ట్ చేశారు, వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకొచ్చి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పట్లో మంత్రులుగా పనిచేసి అప్పట్లో ఉన్నటువంటి కీలక నేతలని మొట్టమొదటిసారిగా ఈ రోజు అధికారులు విచారణ చేయడం ఇదే మొదటిసారి. తర్వాత మళ్ళీ కేసీఆర్ ఆ తర్వాత హరీష్ రావు టీఆర్ఎస్ అధిపతిగా ఉన్నటువంటి కేసీఆర్ సైతం నోటిస్తారని తెలిసింది. ఆ తర్వాత ఎంపీగా పనిచేసినటువంటి సంతోష్ రావు కూడా నోటిస్తారని ప్రచారం జరుగుతూ ఈ రోజు కేవలం హరీష్ రావు మాత్రమే అధికారులు నోటీసు విచారిస్తున్నారు. ఈ తర్వాత మళ్ళీ ఫర్దర్ గా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ అధికారులు దానిపై సైతం నోటీసు విచారిస్తారని దానికి కూడా
చూడాల్సింది చెప్పొచ్చు. ఈ రోజు కేవలం హరీష్ రావు స్టేట్మెంట్ మాత్రమే నమోదు, ఆయన వాంగ్మూలం మాత్రమే ఈ రోజు విద్యాధికారులు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత అతన్ని అన్ని విచారణకు మళ్ళీ ఎందుకు ఇస్తారు, ఏంటి, మరి ఎలాంటి ప్రశ్నలు అందిస్తారు అనే దాంట్లో కూడా మరోవైపు హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది టీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనిపై మరి హరీష్ రావు ఫోన్ టాపింగ్ చేస్తూ వాంగ్మూలం తర్వాత ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారని కూడా చూడాల్సి చెప్పవచ్చు.